అందరూ కూడా వదనాలు తెలియజేస్తున్నాను. ఒక క్లాస్ జరిపించడం అంటే దాని వెనుక ఎంతో ప్రయాసం అనేది ఉంటుంది. ఈ ప్రయాసం ఎందుకంటే దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా అందరూ అర్థం చేసుకుని మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తూ ఇతరులు కూడా దేవుని రాజ్యం వైపు నడిపించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కూడా మనము దేవుని రాజ్యంలో ఉంటే అనేక మందిని దేవుని వైపుగా నడిపించడం అనేది ప్రాముఖ్యమైనటువంటి పని. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలో సోదరుడు కొన్ని సంగతులను తెలియజెప్పున్నాడు. ఇప్పుడు నేను దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు దాన్ని కంటిన్యూ చేయట్లేదు, కానీ ఆయన చేస్తాడు. తర్వాత మిగిలినటువంటి సంగతులు ఆయన తర్వాత తెలియజెప్తాడు. అయితే ఇటీవల పోయిన వారంలో మా చర్చ్ దగ్గర ఒక సైన్ బోర్డు రాయిపిస్తా ఉన్నాను. రాసేటువంటి వ్యక్తి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను కూడా మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడుతూ ఉంటే అతను ఒక ప్రశ్న వేసాడు. మన దగ్గర ఉండేది ఒకే బైబిల్ కదండి, మనం ఎందుకు ఇన్ని రకాలైనటువంటి విశ్వాసాలు, పద్ధతులు, ఆ తర్వాత ఇన్ని రకాల పేర్లు కలిగినటువంటి సంఘాలు, ఆ తర్వాత ఇన్ని విధానాలు ఎందుకు ఉన్నాయి అని అడిగాడు. ఇది కొంతమంది హిందువులు కూడా అడిగేటువంటి, అంటే బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న కూడా. కాబట్టి దీనికి కొంతవరకు సమాధానాన్ని ఆలోచన చేయబోతాం. ఆ తర్వాత ఎందుకు ఆ విధంగా ఉన్నాయనేటువంటి సంగతిని కూడా మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన అడిగినటువంటి ప్రశ్న చాలా సమంజసమైనటువంటిదే, సరైనటువంటిదే. ఎందుకంటే మన దగ్గర ఉండేది, అందరి దగ్గర ఉండేది ఒకే బైబిలే. ఏమైనా మార్పు ఉందండి మన దగ్గర ఉండే బైబిల్లో? ఒక రోమన్ కేథలిక్ బైబిల్ తప్పితే మన దగ్గర ఉండేటువంటి బైబిల్ దాదాపు కానీ మన దగ్గర ఉండేటువంటి బైబిల్ అని ఒక్కటే. అయితే మనము ఒక్కొక్క చర్చికి వెళ్ళినట్టయితే, అంటే ఒక్కొక్క దగ్గర ఉండేటువంటి చర్చిలకు వెళ్ళినట్టయితే ఒకే విషయాన్ని అనేక రకాలుగా బోధించడం మనం చూస్తూ ఉంటాం. మీరు ఎవరైనా అందుకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉంటే మిమ్మల్ని విమర్శిస్తున్నారు అనేటువంటి ఆలోచనకి మీరు వెళ్ళొద్దు. ఊరికి అర్థమయ్యేదానికి కొన్ని సంగతులు చెప్పేదానికి నేను ఉదాహరణని వాడుకుంటాను, అంతేగాని మిమ్మల్ని కూర్చో, లేకపోతే మీ చర్చలు కూర్చో, లేకపోతే చెప్పారనే ఆలోచన మీరు చేయొద్దు. ఉదాహరణకి బాప్తిసం చూసినట్టు అతను అడిగాడు. బాప్తిసం చూసినట్టయితే సార్, కొంతమంది జనాలకి నీళ్ళు చల్లి ఇది బాప్తిసం అంటారు, కొంతమంది జెండాలు పెట్టి వాటి కింద దూర్చి ఇది బాప్తిసం అంటారు, జెండా బాప్తిసం. ఆ తర్వాత కొంతమంది చిన్నపిల్లలప్పుడే నీళ్ళు చల్లి బాప్తిసం ఇస్తారు. ఆ తర్వాత కొంతమంది ఏమో నీళ్ళల్లో ముంచి బాప్తిసం ఇస్తారు. ఏది కరెక్ట్ అండి ఇందులో అని అడిగాడు ఆయన. ఇంకా మిగిలినటువంటి కూడా చాలా అడిగాడు. ప్రభురాత్రి భోజనం సంగతి అడిగాడు, స్త్రీలు మాట్లాడడం సంగతి అడిగాడు, ఆ తర్వాత కానుకలు ఇవ్వడం, ఆ తర్వాత ఒక సేవకుడు వేసుకునేటువంటి డ్రెస్ విషయం కూడా అడిగాడు. ఇంకా చాలా సంగతులు మాట్లాడుకుంటా ఉన్నాం. బట్ వీటన్నిటిలో మనం చూసినట్టయితే బైబిల్ ఒక్కటే మన చేతిలో ఉన్నప్పటికీ ఈ రకరకాల పద్ధతుల్ని మనం చూస్తున్నాం. కొంతమంది ఏమో వారం ప్రభురాత్రి భోజనం ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, రొట్టె ద్రాక్షరసం. కొంతమంది నెలకు ఒకసారి ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది 3 నెలలకు ఒకసారి ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రతి సంవత్సరానికి ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. అవును కదండి, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇదే మన దగ్గర ఉండేది ఒకే బైబిలే కదా. ఇస్తే వారం అన్న ఇవ్వాలి అందరూ, లేకపోతే 3 నెలలకు ఒకసారైనా ఇవ్వాలా, లేకపోతే 6 నెలలకు సంవత్సరానికి ఒకసారైనా ఇవ్వాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులకి, ఉదాహరణకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నెలకు ఒకసారి ఇచ్చారనుకోండి, ఇంకో ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి 3 నెలలకు ఒకసారి ఇచ్చారనుకోండి, లేటువంటి బైబిల్ చదివినటువంటి వాళ్ళు ఏమంటారు? ఎందుకయ్యా మీ మధ్య ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయి, మీరు ఆరాధన చేసేది లేకపోతే మీరు నమ్మింది ఒకే దేవుణ్ణే కదా, ఎందుకు ఇన్ని రకాలైనటువంటి భేదాలు మీ మధ్య ఉన్నాయనేటువంటి ప్రశ్న వేస్తారా? ఏనండి, వేస్తారు కదా. అప్పుడు సమాధానం ఏం చెప్పగలం మనము? ఇప్పుడు ఎక్కడైనా కానీ ఒకే గ్రంథాన్ని చదివితే, ఏదైనా ఒక పని చేస్తే ఒకే విధానమును బోధిస్తుందా, వేరు విధానాలు బోధిస్తుందండి? ఒకే పద్ధతి ఉండాలి దేనికైనా కానీ, ఎందుకంటే గ్రంథము ఒక్కటే. మనకు తెలుసు కదండి, మనం పంటలు వేస్తాం, ఇప్పుడే వరి వేసినట్టున్నారు. ఇక్కడ వడ్లు కింద చేసినా అదే మొలక వస్తుందా, లేకపోతే మా దగ్గర తీసుకెళ్ళి, ఇక్కడ ఉండేటువంటి వడ్లు తీసుకెళ్ళి మా దగ్గర వేస్తే వేరే మొలక ఏమైనా వస్తుందండి? అక్కడ ఏమన్నా గోధుమ చెట్టు ఏమైనా వస్తుందా?
రాదు కదా. ఇది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ వాక్యము, ఒకే వాక్యము, ఒకే గ్రంథంలో ఉన్నటువంటి వాక్యము ఒకే విధముగా బోధించి ఒకే విధముగా అర్థం చేసుకుంటే క్రైస్తవులు ఎక్కడున్నా కానీ, బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా కానీ ఒకే విధంగా ఉండాలన్నా వేరువేరుగా ఉండాలన్నా? ఒకే విధంగా ఉండాలి. అప్పుడు వేరువేరుగా ఉన్నారంటే ఆయా ప్రదేశాల్లో ఇదే ఒకే బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళు ఒకే పద్ధతిని, అనగా బాప్తిస్మో లేకపోతే సంఘమో ఆరాధనో లేకపోతే కానుకలు ఇవ్వడమో లేకపోతే ఇంకొకటో ఏదైనా ఒకే అంశము ఒకే బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళు వేరువేరుగా చెప్తున్నారంటే అప్పుడు బైబిల్ తప్ప, మనుషులు తప్ప? ఏమండి, మనుషులే తప్పు, అప్పుడు బైబిల్ కరెక్టే. అప్పుడు మనం ఏం చేయాలా? బైబిల్ చెప్పింది చెప్పాలా లేదా మనుషులు చెప్పింది చెప్పాలా? అయితే ఒకే గ్రంథం ఉన్నప్పుడు ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయా? గ్రంథం ఆ విధంగా బోధిస్తుందా? బోధిస్తుందండి. బాప్తిస్తాన్ని, ఒకే బాప్తిస్తాన్ని ఉదాహరణకి జెండాల కింద వేయండి, చిలకరింపు వేయండి, బైబిల్ని ఎత్తిన పెట్టి ప్రార్థన చేయండి, లేకపోతే నీళ్ళు చల్లండి, లేకపోతే చిన్న బిడ్డప్పుడు వేయండి, లేకపోతే నీళ్ళలోనే ముంచండి. ఇన్ని రకాల పద్ధతులు ఒకే బైబిల్ చెప్తుందండి? చెప్పదు. అప్పుడు ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయంటే అప్పుడు ఏది కరెక్ట్? వీటిలో ఏ పద్ధతిని అనుసరించాలా? మనము సత్యాన్ని అనుసరించాలంటే ఎక్కడికి పోవాలా? అప్పుడు బైబిల్ చెప్పింది సత్యమా? మనుషులు చెప్పింది సత్యం కదా? అప్పుడు వీళ్ళందరూ మనుషులు చెప్పినటువంటి అనుసరించేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది అప్పుడు? రైట్. కాబట్టి ఇప్పుడు ఒక ఆన్సర్కి వచ్చాం. అంటే మనుషులు కల్పించినటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి, అప్పుడు గ్రంథం బోధించేటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి, అంతే కదండి. ఇప్పుడు మనుషులు కల్పించినటువంటి పద్ధతులను అనుసరించినట్టయితే పరలోకం పోతాం, పోమా? వెళ్తారా? వెళ్ళాం. అప్పుడు మనుషులు కల్పించినటువంటి పద్ధతులు అనుసరించేటువంటి వాళ్ళు పరలోకం పోమని మనమే చెప్తున్నాం, కరెక్టే. అప్పుడు ప్రతి అంశాన్ని ఏం చేయాలంటే బాప్తిస్మం అనుకోండి, మనుషులు ఏం చెప్తున్నారు, గ్రంథం ఏం చెప్తుంది? ప్రభురాత్రి భోజనం, మనుషులు లోకంలో ఏం బోధిస్తున్నారు, గ్రంథం ఏం బోధిస్తుంది? కానుకలు ఇవ్వడం, మనుషులు ఏం చెప్తున్నారు లోకంలో, మనిషి ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ఏంటి, దేవుని గ్రంథం చెప్పేటువంటి పద్ధతి ఏంటి? ఆ తర్వాత స్త్రీలు ప్రసంగించడం, ఆ తర్వాత డ్రెస్ వేసుకోవడంలో కూడా పెద్ద తలనొప్పి ఉంది. నన్ను చాలామంది అడుగుతారు, ఎందుకంటే మీరు కళ్ళ షర్ట్లు వేస్తారు, తెల్ల చొక్క ఎందుకు వేసుకోరంటాం. నేను సమాధానం అయితే ఎవరు చెప్పలేదు, కానీ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు తర్వాత ఆలోచన చేద్దాం. కాబట్టి ఒక్కొక్క దానికి కొన్ని పద్ధతుల్ని క్రైస్తవుల మధ్య ఏర్పాటు చేసుకొని అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఒక అంశం, దైవ సంబంధమైనటువంటి విషయం ఏదైనా ఒకటి జరిగించాలంటే ఏం చేయాలంటే మనము మనుషులు చెప్పినటువంటి పద్ధతులు ఏమిటో దేవుని గ్రంథం చెప్పేటువంటి పద్ధతి ఏంటో తెలుసుకోవాలి, అంతేనే కదండి. తెలుసుకొని మొదట మనం అనుసరిస్తే ఇతరులకు వాటిని నేర్పించేదానికి అవకాశం ఉంటుంది. మనకు తెలియకపోతే మనం ఏం నేర్పించగలుస్తామా? మా నాన్నని చిన్నప్పుడు ఒక ప్రశ్న అడిగా. నేను హిందూ కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిని. మా అమ్మ నాన్న వాళ్ళు క్రైస్తవులు కాదు. భోగి మంటలు వేస్తారు కదండి, సంక్రాంతి భోగి మంటలు వేస్తారు కదా. చిన్నప్పుడు అడిగా, అంటే ఒక 6th క్లాస్ 7th క్లాస్, ఎందుకు భోగి మంట వేస్తున్నావు, ఈ మంటలు ఎందుకు వేస్తున్నావు అని అడిగా. ఆయన ఏమన్నాడంటే, మా తాత వేసాడు, మా నాయన వేసాడు, నేను వేసాను. వాళ్ళు ఆయన అడిగితే ఏం చెప్తాడంటే మా తాత వేసాడు, నేను వేసాను అంటాడు. అంటే సరైనటువంటి కారణం అనేది ఆయనకి తెలియదు. ఈరోజు కూడా క్రైస్తవులను చెప్పుకునేటువంటి వాళ్ళు ఏమైపోయినారంటే దేవుని గ్రంథం ఏం చెప్తుందో, ఏ విషయాన్ని గురించి గ్రంథం ఏ విధంగా చెప్తుందో తెలుసుకోకుండా ఒక ఆచార ప్రకారము, ఒక సాంప్రదాయ ప్రకారము అలా వెళ్ళిపోతూ ఉన్నారు. ఆచార ప్రకారము, సాంప్రదాయ ప్రకారము మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, లేకపోతే మన పెద్దోళ్ళు ఏం చేస్తున్నారు, అలానే చేసుకుంటూ కొనసాగించుకుంటూ వెళ్తూ ఉన్నారు. అలా చేసుకుంటూ కొనసాగుతూ వెళ్ళేదానికి దేవుని గ్రంథం ఎందుకు? దేవుని గ్రంథం అవసరమా? ఏమండి, అవసరం లేదు. దేవుని గ్రంథాన్ని అప్పుడు చదవాల్సిన అవసరం లే. మన పెద్దలు ఏం చెప్తారో ఆ ప్రకారంగానే పోవచ్చు. నేను కొన్ని కుటుంబాలకు వాక్యం చెప్పిన తర్వాత, వాక్యం అంతా తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ఆ స్థలాన్ని విడిచిపెట్టి సత్యాన్ని, అంటే బైబిల్లో ఉన్నటువంటి దాన్ని అంగీకరించేదానికి ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలేదంటే ఒక కారణం చెప్పారు. మా పెద్దోళ్ళందరూ చనిపోయి ఇక్కడే సమాధి చేయబడి ఉన్నారు,
మేము కూడా ఇక్కడే సమాధి చేయబడాలా చనిపోతే. కాబట్టి మీరు చెప్పింది సత్యమైనప్పటికీ, గ్రంథం ఆ విధంగా చెప్తున్నప్పటికీ మేము దాన్ని అంగీకరించాం. అంటే మనకి ఒక ఆచారం, ఒక పద్ధతి అనేది, సంప్రదాయం అనేది ఉంది. అందులో నుంచి ఇక మీదట బయటికి రాడు దేవుని గ్రంథం ఏం చెప్పినా కానీ. అలాగనే మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, దేవుని గ్రంథం చెప్పేటువంటి విషయాలు పక్కన పెట్టి మనకి పెద్దోళ్ళు నేర్పించినటువంటివి, లేకపోతే తల్లిదండ్రులు నేర్పించినటువంటివి, లేకపోతే మనం ఇది కరెక్ట్ అనుకున్నటువంటివి, లేకపోతే మనం పనిచేసేటువంటి సమస్యల్లో వాళ్ళు చెప్పినటువంటి సంగతులు, ఇవే కరెక్ట్ అని చెప్పి బోధిస్తూ అనుసరిస్తున్నాం. అలాగ చేసినట్టయితే పరలోక రాజ్యం పోతాము పోమండి. మనుషులు కల్పించినటువంటి పద్ధతుల ప్రకారం మనం చేసుకుంటూ అలా క్రైస్తవ జీవితాన్ని కొనసాగించుకుంటా పోతే పరలోకం పోతామా పోమా? వెళ్తామా? వెళ్ళాం. ఇప్పుడు మన యొక్క ఉద్దేశం ఏంటి? బైబిల్ ఎందుకు పట్టుకోవడం చేతిలో? ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం పోవాలని. పరలోకం పోవాలంటే ఏం చేయాలంటే, దేవుని గ్రంథము ఏ విషయాన్ని ఎలా చెప్తుందో అలా చేయడమే మన యొక్క పని. కాబట్టి అందుకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రభు అయినటువంటి యేసు భూమి మీద ఉన్నప్పుడే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం ప్రార్థన చేశాడంటే, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఏకమైండులాగున అని చెప్పి అక్కడ వరకు ముగించుకేమన్నాడంటే, నా వాక్యం ద్వారా నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏమై ఉండాలంట. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదివి, వారు అంటే ఎవరు? శిష్యుల కోసం ప్రార్థన చేసిన వారును మన యందు ఏకమై ఉండవాలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ. ఎవరు యందు విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళంతా? క్రీస్తునందు విశ్వాసం ఉంచేటువంటి వాళ్ళందరూ ఎలాగుండాలి? గుంపులు గుంపులుగా, లేకపోతే వేరే వేరే పద్ధతులు కలిగి ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని పోవాలంటున్నాడా, లేకపోతే ఎలా ఉండాలంటున్నాడు? ఏకమై ఉండాలి. ఏకమై ఉండాలంటే బైబిల్ పట్టుకున్నటువంటి వ్యక్తి ఎక్కడున్నా కానీ బాప్తిస్మం అంటే ముంచడం అయితే ముంచడమే ఇయ్యాల. ప్రభురాత్రి భోజనము వారానికి ఒకసారి తీసుకోమంటే వారానికి ఒకసారి ఇయ్యాల. బైబిల్ పట్టుకున్నటువంటి వ్యక్తి ఎక్కడున్నా కానీ ఈ ప్రపంచంలో. కాబట్టి క్రీస్తు ప్రభు వారు ముందు ఏం ప్రార్థన చేశాడంటే, నా యందు నీవును నీ యందు నేను ఏకమై ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు, కానీ వారి ద్వారా వాక్యం ప్రకటించబడి కొంతమంది విశ్వాసులు భవిష్యత్తులో తయారవబోతారు, వారును ఏకమై ఉండవలనని నేను ప్రార్థిస్తున్నానని చెప్పి క్రీస్తు ప్రభు వారు చెప్పాడు. కాబట్టి క్రీస్తు ప్రభు వారి మనసులో ఏముందంటే, ఆయన చనిపోయిన తర్వాత శిష్యులు వాక్యము ప్రకటించబోతారు. వాక్యం ప్రకటించడం ద్వారా కొంతమంది క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచిపోతారు. ఆ విశ్వాసం ఉంచబోయేటువంటి వాళ్ళందరూ ఏ విధంగా ఉండాలంటండి? ఏ విధంగా ఉండాలంట? ఏకమై ఉండాలి. అంటే ఏకమంటే ఒకటిగా ఉండాలి. విశ్వాస విషయంలో అయితేమి, వాళ్ళు చేసే పనుల విషయంలో అయితేమి, పద్ధతుల విషయంలో అయితేమి, ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలని యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడంటే వాళ్ళందరూ ఏకమై ఉండాలి. ఇది క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన. ఈరోజు క్రైస్తవుల మధ్య, క్రైస్తవులను చెప్పుకునేటువంటి వాళ్ళ మధ్య ఏకత్వం అనేది ఉందండి? ఉందా? ఏకత్వం అనేది ఉందా? భిన్నత్వం ఉందంట. క్రీస్తు ప్రభు వారేమో ఏకత్వం ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. మన మధ్య ఏమో ఆ ఏకత్వం అనేది కనబడకుండా రకరకాలుగా అనేకమైనటువంటి గుంపులుగా రకరకాలైనటువంటి విశ్వాసాల ఆలోచనల ద్వారా పెరుగుతా క్రైస్తవులు అనుకొని మనం పోతా ఉన్నాం. అంటే క్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థన ఏమో ఒక విధంగా ఉంది, లోకంలో జరిగేటువంటిదేమో ఇంకొక విధంగా ఉంది. ఇప్పుడు క్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థన అది సఫలం అవ్వాలంటే ఏం చేయాలంటే, ఈ గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ గ్రంథం ఏం చెప్తుందో ఆ ప్రకారంగానే చెయ్యాలి. ఏ పనైనా కానీ చేస్తే అప్పుడు ఏకత్వం అనేది క్రైస్తవుల మధ్య వస్తుంది. కాబట్టి ఈ గ్రంథమును ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలో ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటల్ని మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం.
దేవుని యొక్క గ్రంథము. ఈ గ్రంథము దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి రాయబడినటువంటిది. ఈ గ్రంథము మనుషుల యొక్క ఆలోచన చేత రాయబడలేదనేటువంటి సంగతిని జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. ఈ గ్రంథాన్ని గురించి జాగ్రత్తగా మనం చూసినట్టయితే, ఈ గ్రంథం మన చేతిలో ఇలాగుంది కదా, ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథం అని పిలువబడతా ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథం అని పిలువబడేటువంటి దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే ఈ గ్రంథము మన చేతిలోకి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రంథంలో 66 పుస్తకాలు మనం చూస్తాం. ఆది కాండం నుంచి మనం చదువుకుంటే లెక్క పెట్టుకుంటే వెళ్ళినట్టయితే పాత నిబంధనలో 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు చూస్తాం. ఈ సమయాన్ని చూసినట్టయితే దాదాపుగా 6000 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్రని కవర్ చేస్తూ ఉంది. అప్పుడేమో పాత నిబంధనకేమో ఒక 2500 సంవత్సరాలు, ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 2025 సంవత్సరాలు అయింది. ఇంత చరిత్రని ఇది తెలియజెప్తా ఉంది. అయితే ఈ గ్రంథము ఒకే సంవత్సరంలో కూర్చొని, పుస్తకాలు ఏం చేస్తాము సాధారణంగా, ఎవరైనా ఒక వ్యక్తి రాస్తే ఏం చేస్తాడంటే కూర్చొని ఒక సంవత్సరంలోనో 6 నెలల్లోనో పుస్తకాన్ని కంప్లీట్ చేస్తాడు. అంతే కదండి. మనం చూసేటువంటి ఏ పుస్తకమైనా కానీ ఆ విధంగానే ముగించబడుతుంది. అయితే ఈ గ్రంథం మాత్రము 1600 సంవత్సరాల్లో రాయబడింది. ఒక సంవత్సరం 2 సంవత్సరం కాదు, 1600 సంవత్సరాల్లో రాయబడింది. ఒక వ్యక్తి చేత రాయబడలేదు. దాదాపుగా 40 మంది రచయితలు ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. 40 మంది కూడా ఒకే దగ్గర కూర్చొని మేధావులను చెప్పుకునేటువంటి వాళ్ళు మన యొక్క రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. రాజ్యాంగాన్ని రాసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అందరూ ఒకే దగ్గర కూర్చొని ఆలోచన చేసి ఆ తర్వాత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఈ గ్రంథాన్ని 40 మంది 1600 సంవత్సరాల కాలంలో రాస్తే వాళ్ళేమో అందరూ ఒక దగ్గర కూర్చొని, ఒకే ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కూడా కాదు, ఒకే దగ్గర కూర్చొని ఆలోచన చేసి రాసినటువంటి వాళ్ళు కాదు. అయితే ఆయా ప్రాంతాల్లో, ఆయా ఊర్లో, ఆయా పట్టణాల్లో ఉండి రాసినటువంటి వాళ్ళు, వేరు వేరు పట్టణాల్లో ఉండి వేరు వేరు వ్యక్తులు రాసినటువంటిది ఈ గ్రంథం. అయినప్పటికీ ఒకే గ్రంథముగా పరిగణించబడి చదవబడతా ఉంది. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడైతే మనకి బైబిల్ గ్రంథము మన చేతులు అందరి చేతుల్లో ప్రింట్ అయ్యి చదవబడతా ఉంది. ఇప్పుడు ఈ నవీన యుగంలో కాదు కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఈ గ్రంథము ముద్రింపబడతా ఉంది, చదవబడతా ఉంది. అన్ని గ్రంథాల కంటే ఎక్కువగా అమ్మబడేది, ముద్రింపబడేది, చదవబడేది ఈ గ్రంథమే. అయితే ఎక్కువగా అపార్థం చేయబడింది కూడా బైబిల్ గ్రంథమే. కాబట్టి ముందుగా మనం ఏం తెలుసుకోవాలంటే ఈ గ్రంథము మన చేతిలోకి ఎలా వచ్చింది, లేకపోతే ఏ విధముగా రాశారు ఆ మనుషులు. వేరు వేరు ఊర్లో ఉండి 16 వేరు వేరు పట్టణాల్లో, లేకపోతే వేరు వేరు దేశాల్లో ఉండి 1600 సంవత్సరాల్లో రాసినటువంటి గ్రంథము ఒకే గ్రంథముగా ఎలా పరిగణింపబడుతుందనే సంగతి మనం జాగ్రత్తగా తెలుసుకున్నట్టయితే అప్పుడు మనము ఈ గ్రంథం ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఈ గ్రంథాన్ని ఎలా చదవాలనేటువంటి సంగతి కొంచెం ఆలోచన చేస్తానికి ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగినట్టు ప్రతి లేఖనం అనేటువంటి మాట చూస్తున్నాం. ఇక్కడ ఏమన్నాడంటే ప్రతి లేఖనము ఎలా వచ్చిందో చెప్తున్నాడు. దైవావేశం వల్ల మనుషులే రాశారు. అయితే మనుషులు ఎలా రాశారంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ఆత్మ చేత ప్రేరేపింపబడి దేవుని యొక్క మాటల్ని రాయడము జరిగింది. కాబట్టి ఈ గ్రంథంలో ఉండేటువంటి మాటలు ఎవరివి? దేవునివే, మనుషులవే? దేవుని మాటలు. మనుషులే రాశారు, 40 మంది రాశారు, 1600 సంవత్సరాలు రాశారు. అయినా కానీ వాళ్ళ యొక్క సొంత ఆలోచన ప్రకారం రాయలేదు. కానీ మనుషులు ఏం చేశారంటే దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి రాశారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే దైవావేశం వలన కలిగినటువంటి లేఖనము, ప్రతి లేఖనము అనేటువంటి మాటని మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం చూసేటువంటి పుస్తకాలు కొంతమంది ఆలోచన ప్రకారం వస్తాయి. కూర్చొని రాత్రిలో నిద్ర లేకుండా కొన్ని దగ్గరలో ప్రశాంతమైనటువంటి చోట్ల కూర్చొని కొన్ని పాటలు లేకపోతే కొన్ని పుస్తకాలు రాస్తూ ఉంటాయి. మనిషిని ఆలోచన ప్రకారము గ్రంథాలు లేకపోతే పుస్తకాలు అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయి. అయితే ఈ గ్రంథం మాత్రము మనిషిని యొక్క ఆలోచన బట్టి, ఊహను బట్టి మన చేతిలోకి రాలేదని చెప్పి చెప్తా ఉన్నాడు.
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పటి వలన లేఖనములో ఏ ప్రవచనమునో పుట్టదని మొదట గ్రహించుకునవలెను. ఆ తర్వాత ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుషులు కాబట్టి ఇప్పుడు మనిషిని ఇచ్చిన బట్టి, మనిషిని ఆలోచన బట్టి, మనిషిని యొక్క సొంత ఇష్టాన్ని బట్టి ఈ వాక్యము రాలేదు అనేటువంటి సంగతి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎలా వచ్చిందంటే అక్కడేమో దైవావేశం వల్ల అన్నాడు, ఇక్కడేమో దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడినటువంటి వారై ఈ గ్రంథము రాయబడింది. కాబట్టి ఈ మాటలు ఎవరివి? మనుషుని యొక్క మాటల, దేవుని యొక్క మాటల? ఇవి దేవుని యొక్క మాటలు, మనుషుని యొక్క ఆలోచన ప్రకారం వచ్చినటువంటి కాదు. అందుకనే అన్ని సంవత్సరాలు రాసినప్పటికీ, అంతమంది చేత రాయబడినప్పటికీ ఈ గ్రంథము ఒకే గ్రంథముగా పరిగణింపబడతా ఉంది. ఆ తర్వాత జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్టయితే ఇశ్రాయేలీయులకి దేవుని వాక్యం ఇచ్చినప్పుడు ఎలాగిచ్చాడని అక్కడ ఆ వాక్యం చెప్తుందంటే, తన యొక్క ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసినట్టు ధర్మశాస్త్రము కూడా ఎలాగ ఇవ్వబడడం జరిగిందంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ చేతనే ఇవ్వడం జరిగింది. కాబట్టి క్రొత్త నిబంధనైనా కానీ, పాత నిబంధనైనా కానీ, ఏ వాక్యమైనా కానీ ఈ గ్రంథములో రాయబడినటువంటి మాటలు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి రాయబడ్డాయనేటువంటి సంగతిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ గ్రంథము మనిషిని యొక్క ఊహను బట్టి పుట్టలేదు, మనిషిని యొక్క తలంపును బట్టి పుట్టలేదు. ఆ తర్వాత మనిషిని యొక్క ఇష్టాన్ని బట్టి ఈ గ్రంథము రాయబడలేదు అనేటువంటి సంగతిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని యొక్క ఆలోచన ప్రకారము, దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడి మనుషులు ఈ గ్రంథాన్ని రాశారనేటువంటి సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది దేవుని యొక్క గ్రంథము. దేవుని యొక్క గ్రంథాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలంటే మనం పాటించవలసినటువంటి ఇంకొక పద్ధతిని మనము ఈ సమయంలో ఆలోచన చేద్దాం. ఈరోజు ఎందుకు క్రైస్తవుల మధ్య ఏకత్వం లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడమే. సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల ఏమైపోయిందంటే మనుషుల మధ్య అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఏర్పడడం జరిగింది. ఆ భిన్నాభిప్రాయాలు ఏర్పడడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము సరిగా అర్థం చేసుకోకపోవడమే. దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటే ఒక సూత్రాన్ని జాగ్రత్తగా పాటించాలి. మన చేతిలో ఇవ్వబడినటువంటి ఈ గ్రంథానికి మన యొక్క సొంత ఆలోచనలు కలపకూడదు. ఆ తర్వాత ఏం చేయకూడదంటే మనకి ఇష్టమైనటువంటి వాటిని కలుపుకోకూడదు, ఇష్టం లేనటువంటి వాటిని తీసివేయకూడదు. ఉన్నవి ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి, ఉన్నట్టుగా నేర్చుకోవాలి, ఉన్నట్టుగా అనుసరించాలి, ఉన్నట్టుగా బోధించాలి. అప్పుడే క్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థన భూమి మీద నెరవేరుతుంది. అప్పుడు క్రైస్తవుల మధ్య ఏకత్వం వస్తుంది. సరే, కొన్ని వచనాల్ని మనం ఆలోచన చేసేదానికి ప్రయత్నించేద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించినటువంటి తర్వాత వాళ్ళకి ఏం చెప్తున్నాడో చూడండి. దేనిని కలపకూడదు, దేన్ని. కాబట్టి ఇశ్రాయేలీయులకి ఏం చెప్తున్నాడంటే, మోషే ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలీయులకి, నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను గైకొనేటప్పుడు, వాటిని అనుసరించేటప్పుడు ఏం చేయకూడదంటే దానికి ఏది కలపకూడదు, దాని నుండి ఏది. కాబట్టి ఇప్పుడు సూత్రం ఏంటంటే దేవుని గ్రంథాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఈ గ్రంథానికి మనిషిని యొక్క ఆలోచన ఏది కలపకూడదు, ఏది మనకి ఇష్టం ఉన్నటువంటి వాటిని కలుపుకోకూడదు, ఇష్టం లేనటువంటి వాటిని మనము సర్వసాధారణంగా చేసేటువంటి పని ఏంటంటే దేవుని యొక్క గ్రంథాన్ని బోధించేటప్పుడు లేకపోతే అనుసరించేటప్పుడు మనకి ఇష్టం ఉన్నటువంటి పనులని లేకపోతే ఇష్టమైనటువంటి వాటిని కొన్ని నేర్చిపెట్టుకుంటాం, ఇష్టం లేనటువంటి వాటిని ఏం చేస్తామంటే తీసివేస్తూ ఉంటాం. కానీ ఇశ్రాయేలీయులకి దేవుడు మోషే ద్వారా ఏం చెప్పాడంటే, నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞల్ని అనుసరించట్లే మీరు ఏం చేయకూడదంటే వేటిని కలపకూడదు, వేటిని తీసివేయకూడదు. 12వ అధ్యాయం 32వ వాక్యం. 12వ అధ్యాయం 32వ వాక్యం ద్వితీయోపదేశకాండమే 5వ అధ్యాయంలో కూడా అదే సంగతి ఉంటుంది.
కాబట్టి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. 5వ అధ్యాయము 33వ వచనంలో ఏమన్నాడంటే, నీవు కుడికే గాని ఎడమకే గాని తొలగిపోకూడదు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించట్లో నీవు కుడికి గాని ఎడమకు గాని తొలగద్దు అన్నాడు. దాన్ని కూడా ఒకసారి చదువుదాం. కాబట్టి నీ దేవుడు ఆజ్ఞాపించేటటువంటి ఆజ్ఞల్లో ఒక వ్యక్తి అనుసరించేటప్పుడు, లేకపోతే వాటిని పాటించేదానికి ప్రయత్నం చేసినప్పుడు కుడికే గాని ఎడమకే గాని తిరగకూడదు. కుడికి ఎడమగా తిరగకూడదంటే అటు ఇటు బాకుండా స్ట్రైట్గా పోవాలి. అంటే అక్కడేమన్నాడంటే, వేటిని నీకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను అనుసరించేటప్పుడు ఏం చేయకూడదు అన్నాడంటే, వేటిని కలపకూడదు, వేటిని తీసివేయకూడదు. ఇక్కడేమన్నాడంటే కుడికే కానీ ఎడమకే కానీ తొలగిపోకూడదు. అంటే జాగ్రత్తగా ఉండు. నీ ఆలోచన, మనుషుని యొక్క ఆలోచనని దేవుని యొక్క వాక్యానికి కలపకూడదు. తీసివేయడం కానీ కలపడం కానీ చేయకూడదు. ఇది చెప్పడం జరిగింది. ఇంకా మీకు కావాలంటే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా దేవుని యొక్క వాక్యము పొటమ వేయబడినది అనేటువంటి మాట చెప్పి, ఆయన మాటలతో నీ సొంత ఆలోచనని కలపొద్దా అంటాడు. కలిపిన యెడల దేవుడు నిన్ను దేవుని మాటలన్నీ పొటమ వేయబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము, ఆయన మాటలు ఏమి చేర్చకును, ఆయన గద్దించనేమో, ఆయన అప్పుడు నిన్ను గద్దించినేమో అంటాడు. కాబట్టి దేవుని మాటలు పుటం వేయబడినట్టు అంటే అవి స్వచ్ఛమైనటువంటివి. వాటికి వేటిని కలపకూడదు. కలిపితే ఏమవుతాం అంటే అప్పుడు మనం అబద్ధికులం అవుతాము. ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి తన సొంత మాటలు కలిపేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నట్టయితే వాడిని బైబిల్ ఏమని పిలుస్తుందంటే అబద్ధికుడు. అబద్ధం చెప్పడం ఎవరి యొక్క అలవాటు అండి? సాతాను యొక్క అలవాటు. సాతాను అబద్ధం చెప్పడం వచ్చి డైరెక్ట్గా చెప్పడం, కుయుక్తితో దురాశని మనసులో పెట్టి మన మనసులోకి చొప్పించి ఆ తర్వాత ఆశను చూపించి ప్రేరేపించి అబద్ధం చెప్పడం అపోదేక పని. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్టు చెప్పకుండా అబద్ధం చెప్తున్నామంటే అతను ఎవరి సంబంధి? దేవుని యొక్క సంబంధి కాదు. సరే, ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే దేవుని యొక్క వాక్యానికి ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు. దేవుడు నిన్ను గద్దించును, అప్పుడు నీవు అబద్ధికుడు అవుతావు అంటాడు. నూతన నిబంధనలో 1-2 వాక్యాలు చూసి 1-2 ఉదాహరణలు మనం చూసేదానికి ప్రయత్నం చేద్దాం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యం. సోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనముల యందు వ్రాయబడిన సంగతులను ఏం చేయకూడదండి? లేఖనముల యందు రాయబడినటువంటి సంగతులను అతిక్రమించకూడదు. అతిక్రమించడం అంటే ఏమంటే అర్థం ఏంటి? దాటిపోకూడదు, మీరిపోకూడదు. ఇక అంతకంటే అదే డెడ్ లైన్ ఆనిచ్చి వేరే ఆలోచన మనకి ఉండకూడదు. లేఖనముల్లో ఏమైతే చెప్పబడిందో అదే ఫైనల్. లేఖనముల యందు రాయబడినటువంటి సంగతులు అతిక్రమింపకూడదని. లేఖనముల యందు రాయబడినటువంటి సంగతులు ఏ వ్యక్తి అతిక్రమించేదానికి అధికారము లేదు. ఏ వ్యక్తులైనా మీరొచ్చండి? మీరకూడదా? దాటిపోకూడదండి? రైట్. మనుషులు మాత్రమే కాదు, దేవదూతలు సైతము మీరిపోకూడదని చెప్పి దేవదూతలు వచ్చి బోధించినా కానీ మీరకూడదు. అంటే గ్రంథం ఒకసారి మనకి ఇవ్వడం జరిగింది. పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత ప్రేరేపింపబడి దేవుని యొక్క వాక్యాన్ని మనుషులను ఉపయోగించుకొని దేవుడు రాసి మన చేత ఇచ్చాడు. ఈ రాసి ఇవ్వబడినటువంటి వాక్యానికి ఏ మనిషి ఏమి కలపకూడదు, ఏమి తీసివేయకూడదు. మనుషులు మాత్రమే కాదు, దేవుని యొక్క దూత వచ్చి చెప్పినా కానీ ఈ వాక్యంలో ఉన్నదానికి విరోధంగా చెప్పినా కానీ మనం నమ్మకూడదు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం 5-6 6వ వాక్యం చదువుతున్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తను బట్టు మీరు త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మర్యాద సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపబోని మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరొక సువార్తను మేమైనను
పరలోకం నుండి వచ్చిన ఒక దూతను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవుగాక. కాబట్టి ఇప్పుడు పౌలు సువార్తను ప్రకటించాడు. గల్తీ పట్టణంలో సంఘం ఏర్పడింది. గల్తీ పట్టణంలో సంఘం ఏర్పడిన తర్వాత వాళ్ళు త్వరగా ఏమైపోయినారంటే ఆ సువార్తను విడిచిపెట్టి భిన్నమైనటువంటి సువార్త, వేరొక సువార్త వైపు తిరిగిపోయారంట. ఇది చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నదని చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, అదిగాక మేము ప్రకటించినటువంటి సువార్త గాక వేరొక సువార్తను మేము మాత్రము గాక పరలోకం నుండి ఒక దేవదూత అయినా దిగి వచ్చి బోధించిన ఎడల వాడు ఏమవుతాడంట. ఇప్పుడు పరలోకం నుంచి ఒక దూత వచ్చి వాక్యానికి విరోధముగా బోధిస్తే మనం నమ్మచ్చా నమ్మకూడదండి? నమ్మచ్చా నమ్మకూడదా? పరలోకంలో దూత దాకెందుకు? మన దగ్గర ఉండేటువంటి మనకంటే అంటే ఒక సంస్థ హెడ్డో, లేకపోతే ఒక సంస్థ నడిపించేటువంటి వ్యక్తో, లేకపోతే ఇంకెవరైనా ఇంకొక వ్యక్తో ఏమైనా మనకి కొంచెం ఆశ పెట్టి భ్రమ పెట్టాడు అనుకోండి, లేకపోతే డబ్బులు ఇవ్వడానికో లేకపోతే జీతం ఇవ్వడానికో ఏదో ఒకటి చెప్పాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? బైబిల్ విడిచిపెట్టేసి ఆ సంస్థ ఏర్పాటు చేసినటువంటి లేకపోతే ఆ సంస్థకు ఉన్నటువంటి పద్ధతులను అనుసరిస్తున్నామా లేదండి? అనుసరిస్తున్నామా లేదా? ఇప్పుడు పరలోకం నుంచి వచ్చి దేవదూత దిగి వచ్చి బోధించినా కానీ మేము ప్రకటించిన సువార్త గాక వేరొక సువార్తని పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి మీకు బోధించినా కానీ వాడు శాపగ్రస్తుడు అవునని పౌలు చెప్పినప్పుడు, భూమి మీద ఉండేటువంటి ఒక వ్యక్తి ఈ వాక్యానికి విరోధంగా బోధిస్తే దాన్ని మనం నమ్మచ్చండి? నమ్మచ్చా నమ్మకూడదా? నమ్మితే ఏమవుతాం? శాపగ్రస్తులం అవుతాం. కాబట్టి దేవుని వాక్యానికి ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. దేవుని వాక్యాన్ని అతిక్రమించి అంటే మించి ఆలోచన చేయడం కూడా మన పని కాదు. ఏదైతే చెప్పబడిందో, ఎలాగైతే చేయమని చెప్పిందో గ్రంథము అలాగ చేయడమే మన యొక్క పని, అలాగ అనుసరించడమే మన యొక్క పని, అలాగ బోధించడమే మన యొక్క పని. ఒకసారి వాక్యం చెప్తా ఉంటే బాప్తిసాన్ని గురించి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాను. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే బాప్తిసం అనే పదానికి అర్థం చెప్పి ఆ తర్వాత బాప్తిసం ముంచడం అని చెప్పిన తర్వాత అతను ఏమన్నాడంటే ఒక ప్రశ్న వేసాను. ఇక్కడేమో బాప్తిసం ముంచడం అని చెప్తున్నావు, నీళ్ళల్లో పూర్తిగా ముంచిపెట్టాలని చెప్పి నువ్వు చెప్తున్నావు. హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని ఎలా నీళ్ళలో ముంచడమో అని అడిగాడు. రైట్, నేను అడిగా, హిమాలయ పర్వతాల్లో ఉంటే ఒక వ్యక్తి నీళ్లు తాగడా అని అడిగా. స్నానం చేస్తాడా చేయడా అని అడిగా. చేస్తాడు సార్ అన్న. అవి ఎలాగే చేస్తున్నాడో అలాగే ఇది కూడా చేయాలని చెప్పా. అతని యొక్క ఆలోచన ఏంటి? మంచులో ముంచితే సస్తాడని. కాబట్టి మనిషి ఏం చేస్తాడంటే, మనిషి తనకు కావలసినటువంటి పరిస్థితి, తనకు కావాల్సినటువంటి వాటిని తనకు కావాల్సినటువంటి విధానంలో అనుసరించే ప్రయత్నం చేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేటువంటి వ్యక్తిని గురించి, లేకపోతే దేవుని యొక్క వాక్యానికి మించి ఆలోచన చేసేటువంటి వ్యక్తిని గురించి గ్రంథం ఏమంటున్నదంటే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని బోధించేటువంటి మనము శాపగ్రస్తులం అవుతున్నామా, లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నామా? జాగ్రత్తగా మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. చివరిగా ఇంకొక వచనం చదివి కొన్ని ఉదాహరణలు చూసేదాన్ని ప్రయత్నం చేద్దాం. చివరి పేజీ తిప్పిన బైబిల్కి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18-19 వచనాలు చదివేదాన్ని ప్రయత్నించాం. చివరి పేజీకి వెళ్ళిపోయినాం. ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను నేను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వానికి ఇక్కడేమన్నాడంటే, ఎవడైనా ఈ గ్రంథంలో ఉన్నటువంటి వాటికి ఏదైనా కలిపిన ఎడల తెగుళ్ళు వానికి కలుగు చేస్తాడు దేవుడు అంటున్నాడు. మనుషులకి తెగుళ్ళు వస్తాయండి? తెగుళ్ళు వస్తాయా మనుషులకి? పంటలకు వస్తాయి తెగుళ్ళు, మనుషులకి వస్తాయా? వస్తాయని చెప్తుంది బైబిల్. మనుషులకి తెగుళ్ళు వస్తాయంట. అవేంటనే తర్వాత చూద్దాంలేండి. కలిపితే ఏమో తెగుళ్ళు వస్తాయి అన్నాడు. ఎవడైనా తీసివేసిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పరిశుద్ధ పట్టణం అంటే పాలు లేకుండా పోవడం అంటే ప్రవేశం లేకుండా పోద్ది. అక్కడికి పోయేదానికి అదే నో ఎంట్రీ, అక్కడ పోయేదానికి అవకాశము లేకుండా పోద్ది. ఇప్పుడు పరలోకానికి పోయేదానికి అవకాశం లేకపోతే, పరలోకంలో పోయేదానికి మనకి అవకాశం లేకుండా పోతే ఈ గ్రంథాన్ని చదవడం ఎందుకు? ఈ గ్రంథాన్ని అనుసరించడం ఎందుకు? మనం బోధించడం ఎందుకు ఇతరులకి? మన యొక్క ఉద్దేశం ఏమనుకున్నాం ఇంతకుముందే?
మనం ఎందుకు ఈ గ్రంథాన్ని చేత పట్టుకున్నామంటే పరలోక రాజ్యంలో ప్రవేశించాలని కదండి. కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఈ గ్రంథానికి ఏది ఈ గ్రంథం నుంచి ఏది తీసివేయకూడదు. కాబట్టి దేవుని యొక్క వాక్యము పుటము వేయబడినటువంటిది, స్వచ్ఛమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. ఈ వాక్యాన్ని ఉన్నట్టుగా అర్థం చేసుకొని ఉన్నట్టుగా అనుసరించినట్టయితే పరలోకం పోతాం. అప్పుడు క్రీస్తు వారు ప్రార్థన చేసినటువంటి ప్రార్థన భూమి మీద నెరవేరుతుంది. వీరి వాక్యమందు నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని ఆయన ప్రార్థించాడే, ఆ ప్రార్థన భూమి మీద నెరవేరుతుంది. అయితే ఈరోజు ఈ వాక్యానికి మనిషి యొక్క ఆలోచన కలుపుకుంటున్నారా, కలపట్లేదండి? తీసివేస్తున్నారు, కొన్నింటిని తీసివేస్తున్నారు, తీసివేయట్లేదా? ఏమండి? కలుపుతున్నారు, తీసివేస్తున్నారు, రెండు జరుగుతున్నాయి. అయితే గ్రంథం ఏం బోధిస్తుందంటే దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలకి వాటిలోంచి వేటిని తీసివేయకూడదు, వాటికి వేటిని కలపకూడదు. మనుషులు మాత్రమే కాదు, పరలోకం నుంచి వచ్చి దిగి వచ్చినటువంటి ఒక దూతైనా కానీ ఆ విధంగా చేసినట్టయితే వాడు ఏమవుతాడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు బైబిల్ని అర్థం చేసుకోవడానికి, చదవడానికి, బోధించడానికి ఓ ప్రాముఖ్యమైనటువంటి సూత్రం ఏంటంటే ఇది దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి ఇవ్వబడినటువంటి మాటలు, లేకపోతే ఇవి దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క గ్రంథాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలమంటే ఉన్నట్టుగా దేవుని యొక్క మాటలకు ఏమీ కలపకుండా, అందులో నుంచి ఏమీ తీసివేయకుండా మనం కానీ ఉన్నట్టు చదువుకొని ఆ ప్రకారంగా అర్థం చేసుకుంటే అప్పుడు భూమి మీద యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన నెరవేరుతుంది. ఇది సాధ్యమా అసాధ్యమా? ఇది సాధ్యమా అసాధ్యం అండి? మనిషిని యొక్క ఆలోచన పక్కన పెడితే అప్పుడు సాధ్యమవుతుంది. మనిషిని యొక్క ఆలోచన పక్కన పెట్టకుండా మనుషులు తన ఆలోచన ప్రకారం నడుస్తూ దేవుని యొక్క వాక్యము నెరవేరాలని, దేవుని యొక్క ఉద్దేశం, లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశము, ప్రార్థన యొక్క ఉద్దేశము భూమి మీద నెరవేరాలంటే అది నెరవేరదు. సరే, మనం అనుకోవచ్చు కలిపితే ఏమవుతుంది, తీసివేస్తే ఏమవుతుంది అని మనం చాలాసార్లు సులకనగా ఆలోచన చేయొచ్చు. చాలా సమయాల్లో మనము కలిపితే తీసివేస్తే ఏమవుతుందో తెలియకుండా ప్రవర్తించేటువంటి వ్యక్తులుగా మనం ఉండొచ్చు. ఇప్పుడు గ్రంథంలో నుంచి 1-2 ఉదాహరణలని పరిశీలన చేసేదానికి ప్రయత్నం చేద్దాం. మోషే ఇశ్రాయేలుని నడిపించాడు కదండి. ఎక్కడి నుంచి ఎక్కడ నడిపించాడు? ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపించాడు. 6 లక్షల మందిని నడిపించడం అంటే కష్టమైనటువంటి పని, సులభమైనటువంటి పని అండి. ఎన్నోసార్లు పాపము రాళ్ళు ఎత్తుకొని కొట్టి చంపేదానికి ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు తిరగబడ్డారు, ఎన్నోసార్లు విసిగించారు, ఎంతో హింస పెట్టారు. అయినప్పటికీ మోషే సాత్వికం కలిగినటువంటి వ్యక్తి, దీన మనసు కలిగినటువంటి వ్యక్తి, దేవుని దగ్గర అనేక మార్లు విజ్ఞాపన చేసి దేవుని యొక్క ఆలోచనల్ని మార్చుకునేలాగా ప్రార్థన చేసి ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము కష్టపడి ఎన్నో శ్రమలు ఓర్చి ఆ తర్వాత వాళ్ళపక్షంగా నిలబడి వాళ్ళని నడిపించినటువంటి వ్యక్తి మోషేని గురించి దేవుడే మంచి సాక్ష్యం పలుకుతాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఒక చిన్న తప్పు చేయడం వల్ల ఏమైపోయిందంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి నీవు ఏం తప్పు చేసాడో చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాల్ని చదువుదాం. ఇశ్రాయేలీయులు ఎప్పుడు శనిగేటువంటి వాళ్ళు, మోషే పైన తిరగబడేటువంటి వాళ్ళు, ఆహార నిమిత్తం తిరగబడ్డారు, ఆ తర్వాత వంటకాల కోసం తిరగబడ్డారు, ఆ తర్వాత నీళ్ళ కోసం తిరగబడ్డారు, శనిగారు, గొణిగారు. అలాగన ఇశ్రాయేలీ సమాజం అంతా రెఫీదీం అనేటువంటి అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ నీళ్ళు లేనటువంటి సందర్భంలో మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, మమ్మల్ని మా పశువుల్ని ఇక్కడ చంపి ఈ మైదానంలో సమాధులు లేవన్నా మమ్మల్ని అందరినీ చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావని చెప్పి మోషే పైన, ఆరోను పైన ప్రజలు తిరగబడటం జరిగింది. తిరగబడినప్పుడు వాళ్ళు వెళ్ళి దేవుని సముఖంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడో చూడండి. అక్కడ 7వ వచనం నుంచి చదువు. 7వ వచనం చదివితే మనకి కాంటాక్ట్ సరిగ్గా ఉంటుంది. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ కర్రను తీసుకొను, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడుము. ఇక్కడ ఏం చెప్పాడంటే ఆ బండతో మాట్లాడుము అన్నాడు.
నీవు వారి కొరకు నీళ్లను బండలో నుంచి రప్పించి జనసమూహములకు వారి పశువులకును త్రాగుట కిమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి కర్రను తీసుకొని పోయాడు. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజంను పోసేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అని. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. జనసమూహమును పశువులను తాగిను. 6 లక్షల మంది ఇశ్రాయేలీయులు, వాళ్ళతో ఉన్నటువంటి పశువులు 6 లక్షల మంది అంటే యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళే, కాలబలం అన్నాడు. 6 లక్షల మంది కాక ఇంకొక 6 లక్షల మంది అన్న వేసుకోవచ్చు, ఇంకా అంత మించి ఎక్కువే ఉంటారు. ఆ పశువులు ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ త్రాగడానికి నీళ్లు, ఎన్ని నీళ్ళు అయితే మన దగ్గర కాలువలు పోతున్నాయి, అలాంటి కాలువలు ఎన్ని కాలువలు అయితే వాళ్ళకి నీళ్లు సమృద్ధిగా ప్రవహించిన అనేటువంటి మాటని గ్రంథంలో చూస్తాం. ఇప్పుడు ఏమన్నాడంటే, నీ వెళ్ళి ఆ బండ దగ్గర మాట్లాడు అని చెప్పాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు పెద్దల్ని, ప్రజల్ని కొంతమంది తీసుకొని అక్కడికి వెళ్ళి ఏం చేశాడు మోషే, అనేక మార్లు తిరగబడి విసిగించారు. విసిగించిన తర్వాత మోషే ఏం చేశాడంటే అక్కడికి వెళ్ళి బండని కొట్టడం జరిగింది. మనం కూడా ఏం చేస్తామంటే విసిగిపోయినప్పుడు ఏం చేస్తామంటే ఒక పని చెప్పి ఇంకో పని చేస్తాము, కావాలని కూడా కొన్నిసార్లు కోపం మీద చేస్తాం, మాట్లాడమంటే ఏం చేశాడంటే కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడు చూద్దాం, కిందకి 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధ నామమును సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఈ సమాజం తోడుకొని పోరని. మోషే పాపం ఎంత కష్టపడి, మోషే అహరోనులు ఎన్నిసార్లు విసిగించబడి ఆ తర్వాత రాళ్ళు ఎత్తుకొని కొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఎన్నిసార్లు దేవుని దగ్గర వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తుంటాడో. పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని చూడాలనేది మోషే యొక్క ఆలోచన, అక్కడ ప్రజలు నడిపించాలనేది. ఇప్పుడు చిన్న తప్పు చేసాడా, పెద్ద తప్పు చేశాడండి? చిన్న తప్పే కదా, దేవుడు క్షమించచ్చు కదా. మోషేను గురించి దేవుడు ఏమంటున్నాడంటే ఇతను సాత్వికుడు అని చెప్పడం జరిగింది. అలాంటి మోషే దేవునికి ఇష్టడైనప్పటికీ, దేవునికి నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి కదా, చిన్న తప్పు చేశాడు కదా అని చెప్పి దేవుడు వదిలేదా? వదిలేయకుండా ఏం చేశాడు? పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతానికి వాళ్ళు నడిపించాలని మాత్రమే చెప్పలేదు, కానీ ఇంకొక దగ్గర ఏమంటాడంటే ఆ దేశంలోనికి మీరు ప్రవేశించరు, వాళ్ళు వెళ్ళేదానికి అవకాశమే లేదు, కేవలం ఆ దేశాన్ని చూడడానికి మాత్రమే మోషేకు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడే చనిపోవడం మరలా ఈ సంఖ్యాకాండంలోనే 27వ అధ్యాయంలో మనము చూడగలం. కాబట్టి ఇది చిన్న తప్ప పెద్ద తప్ప? మనకేమనిపిస్తుంది అంటే చాలాసార్లు చిన్న తప్పు అనిపిస్తుంది. మాట్లాడమన్నాడు, కొడితే ఏమవుతుంది అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు. మోషే ఆ విధంగా చేయడం వల్ల ఆయన ఏమన్నాడంటే, ప్రజలందరి ముందు నీవు నా ఆజ్ఞని వ్యతిరేకించి నన్ను సన్మానించలేదు. ఇంకొక దగ్గర ఏమంటాడంటే, నన్ను పరిశుద్ధపరచలేదు, నా నామమును నువ్వు నిర్లక్ష్యం చేసావు, కనుక నువ్వేం చేయలేవు, నువ్వేం అవ్వవు అంటే ఆ దేశంలోనికి ప్రవేశించవు, నీవు కన్నులారా చూస్తావు కానీ ఆ దేశంలోనికి ప్రవేశించలేవని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడేమన్నాడంటే ఆ దేశంలోనికి మీరు వాళ్ళని నడిపించరని చెప్పి చెప్పడం జరిగింది, ఆ దేశంలోనికి మీరు వెళ్ళేదానికి అవకాశం ఉండదని చెప్పి చెప్పడం జరిగింది. మనం కూడా పరలోక రాజ్యం అప్పుడైతే కానాను దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు, తాత్కాలికమైనటువంటిది కానాను దేశము. ఆ కానాను దేశంలోనికి దేవుని యొక్క మాటని మీరడం వల్ల మీరు ఆ దేశంలోనికి ప్రవేశించాలని చెప్పి మోషే అహరోనులకి చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము దేనికోసం ఎదురు చూస్తున్నామంటే నిత్యమైనటువంటి పరలోక రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాం, పరలోకంలో ఉండేదానికి ఎదురు చూస్తున్నాం. దేవుని యొక్క మాటని మీరినట్టయితే, మీరు బోధించినా, మీరు అనుసరించినా కానీ, లేకపోతే దేవుని యొక్క మాటలకి మన సొంత ఆలోచన కలుపుకున్నా, తీసివేసినా మనం ఎక్కడికి పోమంటే పరలోక రాజ్యానికి. ఇంతకుముందే మనము ప్రకటన గ్రంథంలో చూసాం, ఏదైనా దీనికి తీసివేసిన ఎడల వాడు పరిశుద్ధ పట్టణంలోను జీవవృక్షంలోను వానికి వాలు లేకుండా పోతుంది, అంటే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించకుండా పోతారని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా, ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలా, ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవాలా, ఆ తర్వాత ఉన్నది ఉన్నట్టుగా బోధించాలా. అప్పుడు మాత్రమే మనకు ఆశీర్వాదము, మనం నడిపించేటువంటి వాళ్ళకి ఆశీర్వాదము. ఆ తర్వాత మనం కూడా పరలోక రాజ్యంలోకి పోగలము, లేకపోతే పరలోక రాజ్యానికి పోయేదానికి అవకాశం లేదు. మోషే నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి కదా అని చెప్పి దేవుడు సర్దుకొనుకోవాలా. దేవుడు చెప్పినటువంటి పని చెప్పిన విధానంలో చేయడమే మనుషుల యొక్క పని. ఆ విధంగా చేయకపోతే దేవుడు ఏ వ్యక్తినైనా కానీ
తప్పకుండా శిక్షిస్తాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల మీద మొదటి రాజు అయినటువంటి సౌలుకి దేవుడు ఒక పనిని అప్పచెప్తాడు. ఆ పని ఏంటో ఒకరోజు చూసి మనము తర్వాత కొన్ని విషయాలు మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మొదటి 2 వచనాల్ని చదువుదాం. ఇశ్రాయేలీయులు ఆ విధంగా నడిచిపోతా ఉన్నప్పుడు అనేక మార్లు తిరగబడ్డారు. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి ఇంకొక నాయకుడిని దేవుడు తర్వాత ఏర్పాటు చేస్తాడు. ఆ సంగతిని తర్వాత చూద్దాం. అయితే ఆ విధంగా వెళ్ళేటప్పుడు ఏమైపోయిందంటే ఇలా అమాలేకీయులు అనేటువంటి ఓ దేశం గుండా నడుచుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. నడుచుకుని వెళ్ళేటప్పుడు అమాలేకీయులు ఏం చేశారంటే వెనక్కున్నటువంటి వృద్ధుల్ని, కొంతమందిని, ఇశ్రాయేలులో ఉన్నటువంటి కొంతమంది ప్రజల్ని చంపడం జరిగింది. అప్పటికి దేవుడు ఏం చేయలేదు, కానీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇష్టమన్నటువంటి దేశంలో వాళ్ళు స్థిరపడిపోయిన తర్వాత వాళ్ళు రాజు కావాలని కోరుకున్నారు. ఆ తర్వాత మొదటి రాజుని సౌలుని వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. సౌలుని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఒక ఆజ్ఞని సమూయేలు ద్వారా సౌలుకి ఇవ్వడం జరిగింది. ఆ ఆజ్ఞ అంటే ఇప్పుడు మనం చదువుదాం. ఒకానొక దినమున సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన ప్రజల మీద నేను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట విను. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, ఒంటెలనేమి, గార్ధబవులనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. ఇది రాజకీయ ఉన్నటువంటి ఆజ్ఞ. పిల్లలను చూడకూడదు, వృద్ధులను చూడకూడదు, స్త్రీలను చూడకూడదు. ఆ తర్వాత వాళ్ళకు ఉండేటువంటి జంతువుల్ని, అంటే వాళ్ళు బ్రతకడానికి ఉన్నటువంటి వాటన్నిటి పశువులు కానీ జంతువులు కానీ సమస్తాన్ని నాశనం చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు సౌలుకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ సమూయేలు ద్వారా వెళ్ళాడు. సైన్యం తీసుకొని వెళ్ళిన తర్వాత సమస్తాన్ని చంపుకుంటూ రావడం జరిగింది. ఆ తర్వాత ఏం చేశాడంటే గొర్రెల దగ్గరికి, పొట్టేళ్ళ ఎద్దుల దగ్గరికి వచ్చిన తర్వాత క్రొవ్వినటువంటి వాటిని కొన్నిటిని తీసి పక్కన పెట్టాడు. దానికి ముందు ప్రక్కన పెట్టి వాటిని కొన్నిటిని తీసుకుని రావడం జరిగింది. తీసుకుని వస్తూ ఒకనొక దగ్గరికి వచ్చి సమూయేలుని మరలా ఎదుర్కొని ఏమంటాడంటే, దేవుడు నాకు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను నేను నెరవేర్చానని చెప్పాడు. ఆ తర్వాత సమూయేలు ఏమంటాడంటే, అక్కడ వినబడేటువంటి ఎడ్ల యొక్క గొర్రెల యొక్క అరుపులు ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని మాత్రం చదువుదాం. 14వ వచనం. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల యొక్క రంకెలను ఎక్కడవని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకు. జనులు క్రొవ్వినటువంటి వాటిని తీసుకుని వచ్చారని చెప్తాను. ఇప్పుడు ఏం చేశాడంటే వెళ్ళిన తర్వాత దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను అంతటిని నెరవేర్చాడు. తిరిగి వచ్చిన తర్వాత సమూయేలు ప్రవక్త ఆయన ఎదుర్కొనడం జరిగింది. ఎదుర్కొన్న తర్వాత నేను దేవుని యొక్క ఆజ్ఞని సంపూర్ణంగా నెరవేర్చానని చెప్పాడు సమూయేలుతో. అయితే అక్కడ వినబడుతున్నటువంటి ఎడ్ల యొక్క గొర్రెల యొక్క అరుపులు ఏంటి అని అడిగినప్పుడు, నేను నీ దేవుడైనటువంటి యెహోవాకు బలి అర్పించడానికి కొన్నిటిని తీసుకుని వచ్చామని చెప్పడం జరిగింది. క్రొవ్వినటువంటి వాటిని, బలిష్టమైనటువంటి వాటిని కొన్నిటిని దేవునికి బలి అర్పించడానికి తీసుకొని వచ్చాడు. ఇది మంచి పని, చెడ్డ పని అండి? తినడానికి కాదు కదా తీసుకొచ్చింది. మంచి కోడినో లేకపోతే వేతన మనం తినే వాటిని చూస్తే మనకేమనిపిస్తుంది అంటే బలంగా ఉన్నది తింటే బాగుండి అనిపిస్తుంది. బాగుండి అనిపించిన తర్వాత దాన్ని కొనుక్కొని తినేటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏం చేసి అంటే ఈయన కూడా బాగుండేటువంటి వాటిని, బలిష్టమైనటువంటి వాటిని దేనికోసం తెచ్చాడంటే దేవునికి బలి అర్పించేదానికి, తినడానికి తెచ్చుకోవాలా. మంచి పని, చెడ్డ పని అండి? ఇది మంచిదే కదా. దేవునికి బలి అర్పించేదానికి తెచ్చింది, తినడానికి తెచ్చినటువంటి వ్యక్తి కాదు. తినడానికి అని తెచ్చుకుంటే తప్పు, బలి అర్పించడానికి కదా తెచ్చింది. కింద సమాధానం ఏం చెప్తున్నాడో చూడు. 22వ వాక్యాన్ని చదువుతాం. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. ఒకప్పుడైతే ఈ పరిస్థితి కాకుండా వేరే పరిస్థితి అయితే
దేవునికి శ్రేష్టమైనటువంటి ఎద్దుల్ని, శ్రేష్టమైనటువంటి గొర్రెల్ని బలి అర్పించినట్టయితే దేవుడు సంతోషించేటువంటి వాడే. ఇప్పుడు అంటున్నాడు, నీవు దేవుని యొక్క మాట మీద తిరుగుబడి ఉన్నావు. ఎందుకు తిరగబడ్డాడంటే ఆలోచన ఏమో మంచిదే. ఆలోచన ఏంటంటే దేవునికి బలి అర్పించాలని తీసుకుని వచ్చాడు, కానీ వాటిని తినడానికి తీసుకుని రాలా. ఇప్పుడు సమయాలు ప్రవక్త ఏమంటున్నాడంటే, పొట్టేళ్ల కొవ్వు అర్పించడం కంటే, ఎడ్ల కొవ్వు అర్పించడం కంటే దేవుని యొక్క మాట వినడము శ్రేష్టము. నీవు దేవుని యొక్క మాట మీద తిరుగుబడి ఉన్నావు. ఇప్పుడు ఆలోచన మంచిదా కదా? దేవునికి బలి అర్పించాలనేటువంటి ఆలోచన మంచిదా కదా? ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞని సంపూర్ణంగా నెరవేర్చలేదు ఇతను. నెరవేర్చలా? చంపాడు కదా, జంతువులన్నీ చంపాడు, పట్టణాన్ని తగలబెట్టాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞని నెరవేర్చడా లేదా? ఏళ్ళని తీసుకురావద్దన్నాడు. అయితే ఎందుకు తీసుకొచ్చాడు? ఇక్కడ దేవునికి బలి అర్పించేదానికే తీసుకొచ్చాడు, తినేదానికి కాదు. మనం ఆలోచన చేస్తే మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు అంగీకరిస్తాడేమో, నేను తినేదానికి కదా తెచ్చుకున్నది, తినేదానికి కాదు కదా తెచ్చుకున్నది, దేవునికి బలి అర్పించేదానికి కదా తెచ్చింది, దేవుడు ఆయన్ని సంతోషిస్తాడనేటువంటి ఆలోచన మనకు ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, మాట వినట శ్రేష్టము, నీవు నా మాట వినకుండా మాట మీద తిరగబడ్డావు. ఇది చిన్న తప్ప పెద్ద తప్పండి? చిన్నదే కదా, చిన్నదే కదా. ఎందుకంటే దేవునికి కదా బలి అర్పించడానికి తెచ్చింది, చిన్న తప్పే కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో చిన్న తప్పు కదా, అది పెద్ద తప్పు. పెద్ద తప్పు అయితే శిక్ష ఎట్ట పడిందో చూడండి. శిక్ష ఎంత పెద్ద శిక్ష పడిందో చూడండి. ఏం శిక్ష పడిందో చూడు. ఇక మీదట అతను రాజుగా ఉండడానికి ఇష్టపడలా. వస్తున్నాను కాబట్టి 26వ వచనం. ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను విసర్జించిన. చిన్న తప్పని మనం అనుకుంటున్నాము. అయితే ఇక్కడ దేవుడు ఎలాగ చూస్తున్నాడంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, నీవు ఆ పట్టణం మీదకి వెళ్ళి ఏంటి కనికరించద్దు, అందరినీ చంపిమని చెప్పడం జరిగింది, తగలబెట్టిమన్నాడు ఆ పట్టణాన్ని. అయితే ఇతను ఏం చేశాడంటే, తన యొక్క ఆలోచన కలిపి ఇప్పుడు ఏం చేశాడంటే, కొన్నింటిని దేవునికి బలి అర్పించడానికి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు శిక్ష ఎంత పెద్ద శిక్ష పడిందో తెలుసా? నీవు నా మాట వినలేదు కాబట్టి నిన్ను ఇక మీదట నీవు నా ప్రజల్ని ఏలడానికి నువ్వు తగినటువంటి వ్యక్తి కాదని సింహాసనం మీద నుంచి తోసేయడం జరిగింది. తోసివేసి వేరొక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు. కాబట్టి మనకి చిన్న తప్పు అనిపించవచ్చు, అది దేవుని యొక్క దృష్టిలో పెద్ద తప్పుగా ఉంటుంది. ఒక వ్యక్తి అయితే ఇక్కడ మాట్లాడమంటే కొట్టాడు, నీవు ఇక మీదట ఆ దేశంలోనికి ప్రవేశించలేవు, వాళ్ళని ఆ దేశంలోనికి నడిపించడానికి నీకు అవకాశం లేదు. ప్రజల ముందు నా యొక్క ఆజ్ఞని నీవు పాటించలేదు, నన్ను సన్మానించలేదని చెప్పి చెప్పడం జరిగింది. నా నామమును పరిశుద్ధపరచలేదు, నన్ను సన్మానించలేదని చెప్పి చెప్పడం జరిగింది. చిన్న తప్పని మనకు అనిపించినప్పటికీ శిక్ష ఎలాంటి శిక్ష ఉందంటే, కానాను దేశంలోనికి ప్రవేశించలేకపోయాడు, పెద్ద శిక్షను పొందాడు. ఆ తర్వాత ఇక్కడ చిన్న తప్పు అని మనం అనుకున్నట్టయితే పెద్ద శిక్ష ఏంటంటే, రాజుగా ఉండటానికి ఇక మీదట నువ్వు తగినటువంటి వ్యక్తివి కావు అని చెప్పి దేవుడు అతన్ని తొలగించడం జరిగింది. ఇంకొక ఉదాహరణ మాత్రం చూసి ముగించేసేదానికి ప్రయత్నం చేస్తాను నేను. దావీదు రాజు అయిపోయిన తర్వాత, ఇతని తర్వాత దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత రాజు తన శత్రువులందరినీ లేకుండా శత్రువులందరినీ నిర్మూలన చేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళందరినీ చంపేసి తన యొక్క రాజ్యాన్ని స్థిరపరచుకోవడం జరిగింది. రాజు కావాల్సినటువంటి మంచి బంగ్లాను కట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయింది? శత్రువులు ఎవరు లేరు, తనకు కావాల్సినటువంటి ఆస్తిత ఉంది, తను నివసించేదానికి మంచి బంగ్లా ఉంది, ఆ తర్వాత శత్రువులు ఎవరు లేరు. అలాంటి పరిస్థితి మనకుంటే మనం ఏం ఆలోచన చేస్తాం? మనకి కావాల్సినంత డబ్బు ఉన్నది, ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచన చేస్తామా? చేయము. అయితే దావీదైతే అలాగ ఆలోచన చేయలేదు. నేనైతే సరంబి వేసినటువంటి మందిరంలో ఉన్నాను, దేవుని యొక్క మనస్సు అయితే బయట వెలుపులు ఉన్నదనేటువంటి ఆలోచన దావీదు కలిగి ఉంది. సరే, దాని తర్వాత చూద్దాం. దేవుని యొక్క మనస్సును ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తరలించడానికి దావీదు ప్రయత్నం చేస్తాడు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదివి ఆ తర్వాత దేవుని యొక్క మనస్సును ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటిని, లేకపోతే ఆ కుటుంబాన్ని, ఆ దేశాన్ని
దేవుడు ఆశీర్వదించేవాడు అప్పట్లో. ఇప్పుడు దావీదు దేవుని యొక్క మనస్సాన్ని గుడారంలో కాకుండా ఒక మంచి స్థలంలో దేవుని యొక్క మనస్సాన్ని ఉంచాలనేటువంటి ఆలోచన కలిగి దాన్ని దేవుని యొక్క మనస్సాన్ని తన రాజ్యంలోనికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఆ కార్యక్రమాన్ని జరిపిస్తున్నాడు. ఇప్పుడు 6వ వచనాన్ని చదువుదాం. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున చేయి జాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమును మొత్తం పడి చనిపోయాడు. ఇప్పుడు మనస్సు అనేది బండి మీద మనస్సాన్ని తీసుకుని వస్తా ఉన్నారు. తీసుకుని వచ్చేటప్పుడు ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు ఎడ్ల యొక్క కాలు జారి మనస్సును చుట్టూ అనేక మంది ఉన్నారు. ఎడ్ల యొక్క కాలు జారి మనస్సును పెట్టి దేవుని యొక్క పెట్టి పడిపోతా ఉంది. పడిపోయేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టాడు పడిపోకుండా. ఇది తప్పండి, తప్ప ఇదే. దేవుని యొక్క మనస్సు దేవునికి సంబంధించినటువంటిది. అది మనస్సు ఎక్కడైతే ఉంటుందో దేవుని సముఖం అక్కడే ఉంటుంది. ఎవరి ఇంట్లో ఉంటే ఆ ఇంటిని, ఏ దేశంలో ఉంటే ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించినట్టు చూడగలము. అలాంటి మనస్సును తీసుకుని వస్తున్నప్పుడు మనస్సు పడిపోతా ఉన్నప్పుడు ఉజ్జయ అనేటువంటి వ్యక్తి చెయ్యి జాపి అడ్డం పెట్టి ఆపేదానికి ప్రయత్నం చేసినాడు. ఇప్పుడు ఆపేదానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుని యొక్క కోపము రగులుకొనగా ఉజ్జయ మీద రగులుకొనగా ఉజ్జయ అక్కడికక్కడే పడి ఆపడం మంచి పనే చెడ్డ పనే? ఏమండి, మంచి పనే కదా. దేవుని యొక్క మనస్సు దేవునికి సంబంధించినటువంటిది మనస్సు పడిపోతామంటే ఆపినాడు ఆయన. దేవుని యొక్క కోపం ఆయన మీద రగులుకున్నదంట. రగులుకున్నప్పుడు అక్కడికక్కడే పడి ఉజ్జయ చనిపోయిన అనేటువంటి మాటని గ్రంథంలో చదువుతున్నాం. ఎందుకు చనిపోయాడు ఇప్పుడు? కాబట్టి దేవుని వాక్యాన్ని మనం బోధించేటప్పుడు ఆ వాక్యాన్ని ఎలా బోధిస్తున్నామో, ఆ వాక్యానికి ఏమైనా కలుపుతున్నామా, ఆ వాక్యంలో నుంచి ఏమైనా తీసివేస్తున్నామా, మనం జాగ్రత్తగా ఉండకపోతే మనకు కూడా ఇదే పరిస్థితి. అక్కడ పోయేది తర్వాత సంగతి, అక్కడ పోలేమని చెప్పి ముందే చూసాం. అయితే ఇక్కడ కూడా మనము దేవుని యొక్క శాపాన్ని ఖచ్చితంగా పొందుతాం. కాబట్టి ఉజ్జయ తన యొక్క ఆలోచన ప్రకారం అయితే, తను ఆలోచన చేసిన ఆలోచన ప్రకారం అయితే దేవుని యొక్క మనస్సు పడిపోకూడదు అనేది అతని తీవ్రమైనటువంటి ఆసక్తి ఉన్నది కనుకనే ఏం చేశాడంటే దేవుని యొక్క మనస్సును ఆపేదానికి ప్రయత్నం చేశాడు. కానీ దేవుని యొక్క మనస్సాన్ని ఎవరు మోయాలి, ఎవరు బట్టతో కప్పాలి, ఎలాగూ ఆ మనస్సాన్ని తీసుకుని వెళ్ళాలి, ఎవరు తాకాలనేది గ్రంథంలో వేరొక దగ్గర చెప్పడం జరిగింది. వాళ్ళు కాకుండా ఎవరు తాకినా కానీ, ఎవరు ఆ పని చేసినా కానీ ఇదే శిక్ష వాడికి వస్తుంది. ఆ సంగతి పాపం ఉజ్జయ తెలుసుకోకుండా చెయ్యి అడ్డు పెట్టడం వల్ల ఏమైపోయిందంటే ఉజ్జయ అక్కడికక్కడే పడి చనిపోయిన అనేటువంటి మాటని గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి ఇవ్వబడినటువంటి వాక్యము, ఈ వాక్యంతో మనం తమాషా ఆడితే మనకు కూడా ఏం జరుగుతుందంటే మన ప్రాణాలు పోగొట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. భూమి మీద భౌతికమైనటువంటి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందాం, దేవుని యొక్క శాపం వస్తుంది. అక్కడికి పోతే పరలోకం కూడా లేకుండా పోతుంది, రెండు లేకుండా పోతాయి. అయితే ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన భూమి మీద నెరవేరాలంటే ఏంటి? ఆయన యొక్క ప్రార్థన ఏంటంటే, ఆయన యొక్క శిష్యుల ద్వారా వాక్యము వినబోయేటువంటి వారందరూ ఏమై ఉండాలని కోరాడు? ఏకమై ఉండాలని చెప్పి ప్రార్థన చేయడం జరిగింది. ఆ ఏకమై ఉండాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి ఇవ్వబడినటువంటి ఈ గ్రంథము మనం ఏం చేయాలంటే, ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలకి ఏది కలపకూడదు, ఏది తీసివేయకూడదు. మనకు అనిపించవచ్చు, చిన్న తప్పు అనిపించవచ్చు. చిన్న తప్పు చేసినటువంటి మోషే అని అహరోనుని ఇక మీదట మీరు పనికిరారు, అక్కడికి మీరు వెళ్ళేదానికి అవకాశం లేదన్నారు. చిన్న తప్పు లేకపోతే ఇక్కడ తప్పు అనేదానికి కూడా అవకాశం మన ఆలోచన ప్రకారం లేదు. సౌలు వచ్చినప్పుడు ఏం చేశాడంటే, తను తినడానికి కాకుండా దేవునికి బలర్పించడానికి తీసుకుని వచ్చాడు. అయినా కానీ దేవుడు ఏమన్నాడంటే, నా మాట మీద నీవు తిరగబడి ఉన్నావు, ఆ పొట్టేళ్ళ యొక్క కొవ్వు ఎదురు కొవ్వు కంటే నా మాట వినడము శ్రేష్టము అన్నాడు. కాబట్టి మాట మీద తిరగబడ్డాడు. కాబట్టి ఏక మీద నువ్వు రాజుగా ఉండడానికి పనికిరావని చెప్పి రాజుగా ఉండకుండా తీసివేయడం జరిగింది. ఉజ్జయ తన యొక్క ఆలోచన సరైనటువంటిది అయినప్పటికీ దేవుని యొక్క వాక్య ప్రకారము, దేవుని యొక్క ఆలోచన ప్రకారము ఉజ్జయ మనసును తాకడానికి అర్హుడు కాదు కనుకనే అక్కడికక్కడే పడి చనిపోవడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవాలా, ఉన్నది ఉన్నట్టుగా మనం అనుసరించాలా, ఉన్నది ఉన్నట్టుగా ఇతరులకి బోధించి నేర్పించినట్టయితే అప్పుడు యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థన భూమి మీద నెరవేరుతుంది, ఏకత్వం కలిగి ఉంటుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ, చర్చని ఎక్కడ చూసినా కానీ, క్రైస్తవులను ఎక్కడ చూసినా కానీ
బాప్తిస్మం అంటే ఒకే పద్ధతి ఉంటుంది, ప్రభరాత్రి భోజనం అంటే ఒకే విధానంలో ఉంటుంది, ఆ తర్వాత మిగిలినటువంటి కార్యక్రమాలు అన్నీ ఒకే విధానంలో ఉంటాయి. ఆ ఒకే విధానంలో ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన. ఈరోజు ఏమైపోయిందంటే మనిషి తనకు కావలసినటువంటి వాటిని కలుపుకుంటున్నాడు, తనకి ఇష్టం లేనటువంటి వాటిని ఏం చేస్తున్నాడంటే తీసివేస్తున్నాడు. తీసివేయడం వల్ల ఏం జరిగిందంటే దేవుని యొక్క ఉద్దేశం అయితే భూమి మీద జరగట్లేదు, కానీ క్రైస్తవులను చెప్పబడేటువంటి వారి ద్వారా దేవుని నామము దూషింపబడుతూ ఉంది అన్ని చెట్ల మధ్య. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయవలసినటువంటి సంగతి ఏంటంటే, ఈ గ్రంథము దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి రాయబడినటువంటి గ్రంథము. ఈ గ్రంథాన్ని మనము చదువుట్లో పాటించవలసినటువంటి నియమం ఏంటంటే, దేవుని యొక్క మాటలకు ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. బాప్తిసము చిలకరింపమని బైబిల్ చెప్తే చిలకరింపేయాల. బాప్తిసం ముంచడం అంటే ముంచడమే, ఎక్కడికి పోయినా కనుక మార్చకూడదు. ప్రభరాత్రి భోజనము మొదటి వారం ఏమంటే మొదటి వారమే ఇవ్వాల, లేదా ప్రతి వారం ఇవ్వమని గ్రంథం చెప్పింది అనుకో, ప్రతి వారము ఇవ్వాల. దేవుని వాక్యము సంఘమును గురించి ఏం చెప్తుందో, ఆ తర్వాత ప్రభరాత్రి భోజనం గురించి, ఆ తర్వాత కానుకల గురించి, ఇంకా మిగిలినటువంటి అంశాలు మనం వేటైతే అనుసరిస్తున్నామో వాటి విషయంలో గ్రంథం ఏం చెప్తుందో ఆ ప్రకారంగానే చేయాలి. వాటిని మార్చేదానికి ఏ మనిషికి అధికారం లేదు. మనిషికి మాత్రమే కాదు, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క దూతకు కూడా అధికారం లేదు. వాడు అలాగానే బోధించినట్టయితే శాపగ్రస్తుడు అవుతాడని సెలవీయడం జరిగింది. కాబట్టి ఉదయకాల సమయంలో మనకి ఏదైనా ఒక మెరిసేటువంటి గొలుసు దొరికింది అనుకున్న దారిలో వెళ్తా ఉంటే, అది బంగారో కాదో మనకు అర్థం కాల. అది బంగారో కాదో తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్తాం? కంసాల వన్ దగ్గరికి వెళ్తాం. అలాగే మీరు అడిగారు కొంతమంది, వారం తీసుకోవాలా, నెలకు ఒకసారి తీసుకోవాలా ప్రభరాత్రి భోజనం అని అడిగారు. ఈ గ్రంథం చెప్తుంది ఆ ప్రభరాత్రి భోజనాన్ని ఎలాగ తీసుకోవాలో ఈ గ్రంథం చెప్తుంది. బాప్తిస్మం ఎలాగే ఇవ్వాలో చెప్తుంది. ఆ తర్వాత స్త్రీలు సంఘంలో ప్రసంగించచ్చా ప్రసంగించకూడదా ఈ గ్రంథం చెప్తుంది. సంఘములకు ఏ పేరు ఉండాలో గ్రంథం చెప్తుంది. ఎన్ని సంఘాలు క్రీస్తు ప్రభు కట్టాడో చెప్తుంది. ఆ తర్వాత ఇంక ఏ పని ఎలాగ చేయాలో ఈ గ్రంథం చెప్తుంది. కాబట్టి గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. పరిశీలన చేసి సత్యాన్ని కనుగొనండి, సత్యాన్ని అనుసరించండి. అప్పుడు మనం పరలోక రాజ్యం పోతాం. ఆ తర్వాత మనం నడిపించేటువంటి వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి పోయేదానికి అవకాశం ఉంది. లేకపోతే పరలోక రాజ్యానికి మనము పోము, మనం నడిపించేటువంటి వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి పోయేదానికి లేదు. ఎక్కడ శాపాన పొందుతాం, అక్కడ నో ఎంట్రీ బోర్డు మనకు కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త కలిగి ఈ గ్రంథముని ఉన్నట్టుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఉన్నట్టుగా నేర్పించడానికి ఈ బైబిల్ క్లాస్ని సోదరుడు అశోక్ గారు ఆయనతో ఉన్నటువంటి టీము ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా అనేకమైనటువంటి సత్యాలు తెలుసుకొని ఇది చిన్న తప్పేలే, ఇది చేస్తే ఏమవుతుందని మనం దేవుని వాక్యానికి విరోధంగా చేసినట్టయితే పెద్ద శిక్షను పొందుతామనేటువంటి సంగతి గుర్తెరిగి జాగ్రత్త కలిగి సత్యమును గ్రహించి అప్పుడు భూమి మీద యేసు ప్రభు చెప్పినటువంటి మాట నెరవేరుస్తూ స్వతంత్రులుగా భూమి మీద మనం నివసించగలం. ఆ తర్వాత మనం పరలోకం పోయేదానికి అవకాశం ఉన్నది కనుక జాగ్రత్త కలిగి ఈ గ్రంథాన్ని మీరు చక్కగా నేర్చుకోవాలని, ఆ తర్వాత మిగిలినటువంటి సంగతులు సోదరులు భవిష్యత్తులో మీకు నేర్పించేదానికి అవకాశం ఉంది. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే ఆ తర్వాత సోదరులను అడిగి మీరు తెలుసుకోండి. ఇప్పటి వరకు మీరు వాక్యాన్ని ఉన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వాక్యానికి మనము కలపడం తీసివేయడం మనకు అధికారం అయితే ఈ గ్రంథం మనకు మాత్రం కాదు, దేవదూతకు కూడా అధికారం లేదు. కాబట్టి ఒకసారి పరిశుద్ధుడికి ఇవ్వబడినటువంటి ఈ గ్రంథాన్ని ఇలాగ అర్థం చేసుకొని ఆ విధంగా చేయడమే మన యొక్క పని. దీన్ని మేరకూడదు ఏ వ్యక్తి కూడా. మీరినట్టయితే శాపగ్రస్తుడు అవుతాడు అనేటువంటి సంగతి గుర్తిరిగి అలాగున భూమి మీద మనము జీవించాలని గ్రంథము నేర్చుకొని అలాగూ మనము అనుసరిస్తూ ఇతరులకు నేర్పించాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు విన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.